మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీ మహిమ కలిగిన ఘనమైన పరిశుద్ధ నామమున కొందనాలు అయ్యా. మరి ఒక మారి మండలికాల శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి విశేషంగా ఈ 19వ దినములో ప్రభు మీదట కనిపెడుతున్నాం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి మీ వాక్యమును ధ్యానించి అయ్యా ఇదిగో ప్రభు మీ యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ఆశతో మీ సన్నిధిని మీదట అయ్యా మీ కృప ఆయతపరుచుకుంటున్నాను. నా మాటలు కేవలం నిష్ప్రయోజనం నాయన. మీరు మాట్లాడుట మాకు ఆశీర్వాదం అవసరం కూడా. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము మనోహరమైన మీ స్వామి రాత్రి వేళ మా కొరకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోను ఆసక్తితోను చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరూ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి విశేషంగా 19వ దినంలోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా చదువుకున్నాం. మొదటిగా రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 41 నుంచి 46 వచనాలు. రెండవదిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. ప్రియులారా, అంశము మోకాళ్ళు. మనము ఒక్కొక్కటిగా మన శరీరంలో దేవుడిచ్చినటువంటి ఒక్కొక్క అవయవాన్ని గురించి మనము తల మొదలుకొని తల వెంట్రుకలు, తలంపులు, మరి ఇప్పుడు ఇంచుమించుగా మోకాళ్ళ వరకు మనము దేవుని కృపను బట్టి ప్రతి అవయవములోనూ దేవుడు ఉంచిన మహిమను, సౌందర్యాన్ని, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మన యొక్క ప్రవర్తనను, దాని ద్వారా దేవుని ఏ రీతిగా మహిమపరచాలి, దేవునికి మనము ఎలాగో సమీపము కావాలి, ఈ సత్యాలను మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన మేరకు ధ్యానిస్తూ వస్తున్నాం. తిరిగి ఈ దినము ఈ 19వ దిన అంశము మోకాళ్ళు. ఏర్పాటు చేయబడిన మూలవాక్యం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12 అలాగే 13 వచనాలు. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు వెనుకక బాగుపడిన నిమిత్తము మీ పాదములకు మార్గము సరళం చేసుకోండి. ఇక్కడ పత్రికాకర్త ఒక చక్కటి పిలుపును లేదా సజెషన్, ఒక మంచి సలహాను ఇస్తున్నాను. అదేమిటంటే, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచండి. ఎందుకంటే ఈ లోకపు తండ్రి శిక్షించినట్టుగా మన యందు తన పరిశుద్ధత ఉండాలని దేవుడు కొంతకాలము మట్టుకు మనల్ని శిక్షకు లేదా శ్రమకు అప్పగిస్తూ ఉన్నాడు. అది కూడా మన మేలు కొరకు ఆయన శిక్షించుచూ ఉన్నాడు. కనుక ప్రస్తుతము మనం అనుభవిస్తున్నటువంటి ఈ శిక్ష మనకి దుఃఖకరముగా కనబడినే కానీ చివరికి అది సంతోషము ఇచ్చే ఆ గొప్ప నీతి ఫలాన్ని, మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్తున్నాను. కనుక ప్రస్తుత కాలము మీ శరీరమందు ఉన్నప్పుడు మీకు కలుగుతుందే ఈ శిక్ష లేదా ఈ శ్రమ, ఈ బాధ, ఈ పరిస్థితి, దీనిని మీరు ఎదుర్కోవాలి. దీనిని మీరు ఫేస్ చేయాలంటే మనము చేయాల్సినటువంటి ప్రధానమైన పని మీ యొక్క వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచండి. ఈరోజు మన మూల ధ్యానం ఏంటంటే వడలిన చేతులు. ప్రక్కన పెడదాం, చేతులు ఆల్రెడీ అయిపోయినట్టునే కదండి, అయిపోయినాయండి. ఇక మోకాళ్ళు, దీనిని గురించి మనము ఆలోచన చేయాలి. ఎందుకు అసలు ఎలా చెప్తున్నాను? పై వచనాల్లోనేమో ఈ లోకపు తండ్రి మీరు గుణపడడానికి శిక్షించినట్లు దేవుడు కూడా మిమ్మల్ని శిక్షకు అప్పగిస్తున్నాడు. అది ప్రస్తుత కాలం మీకు బాధకరంగా ఉంటుంది, దుఃఖాన్ని కలుగు చేస్తుంది, సంతోషాన్ని కలుగు చేయదు. బట్ అది అయితే మీకు ఖచ్చితంగా జీవఫలమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. కనుక ఆ స్థితిని ఎదుర్కోవడానికి, చివరిగా జీవఫలమైనటువంటి సమాధానాన్ని మనము పొందుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే వడలిన చేతులు సడలిన మోకాళ్లను బలపరచాలి. ఈ చెప్పడంలో కలిగిన అర్థం మనం గ్రహించడానికి ముందుగా మోకాళ్ళు మనిషి జీవితానికి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ మోకాళ్ళు మీదనే
మన యొక్క శరీరం అంతా కూడా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. మోకాళ్ళు బలంగా లేకపోతే నీకు ఏ కాళ్ళు ఉన్నా ప్రయోజనం లేదు. మోకాళ్ళు బలంగా లేకపోతే అసలు మనం పనికిరాం. అందుకని చూడండి, మోకాళ్ళ దగ్గర చిన్న బెనికింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, అసలు నిలబడే సాహసం చేయాలి. వెంటనే కింద అయితే కింద, ఎక్కడైతే అక్కడ కూర్చుని పోతాం. ఉదయం బాబు నీకు ఎగ్జామ్ రాని పాస్టర్ నేను వెళ్తే అక్కడ అనుకున్నాను, ఇవాళ మోకాళ్ళు కదా, మోకాళ్ళ నొప్పుల గురించి చెప్తారేమో పాస్టర్ గారు. నిజమే, ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఈరోజు చిన్నాళ్ళు మొదలుకొని పెద్దాళ్ళ వరకు మోకాళ్ళ నొప్పులు లేని వారు ఎవరు లేరు. 20+, 25, 30+, ఇంకా ఆల్మోస్ట్ 30+ అంటే ఇంకా నో డౌట్ ఖచ్చితంగా మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని అడగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? గుజ్జరిగిపోయిందను, మరి అదరిగిపోయిందని ఇదరిగిపోయిందని చెప్తారు. కారణం ఏంటంటే ప్రియులారా, ఒక ఇరుసు దాని మధ్య గ్రీజు పెట్టి దానిని ఉపయోగిస్తూ ఉన్నంతసేపు కూడా అది చాలా ప్రాపర్గా పనిచేస్తుందండి. ఎప్పుడైతే నీవు గ్రీజు పెట్టినా ఏం పెట్టినా వాడకుండా వదిలేసామనుకో, అదేమైపోతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రీజు డ్రై అయిపోయి ఆ మెషిన్ ఏ పార్ట్ జాయింట్ అక్కడ స్టక్ అయిపోతుంది అనమాట. ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే నీ మోకాళ్ళకు పని ఇవ్వటం లేదు. అసలు నీ మోకాళ్ళకు పని లేదు. ఎంత ఈరోజంతా సాఫ్ట్వేర్, కూర్చున్న చోటన కూర్చుంటున్నాం. అది కూడా మోకాళ్ళు సరైనటువంటి స్థితిలో ఉంచకుండా బ్యాడ్ పొజిషన్లో పెట్టి మోకాళ్ళు అలా వేసి కూర్చుంటున్నాం. లేచేటప్పటికి మొట్టమొదట నీకు వచ్చే ప్రాబ్లం మోకాళ్ళ దగ్గర తెలుస్తుంది. అలాగే ఇంట్లో కూడా అన్ని కూర్చుని, టీవీ కూర్చుని, సెల్ ఫోన్ కూర్చుని, చివరికి వంట కూడా కూర్చుని చేసేంతటి కంఫర్ట్ డేస్లో ఉన్నాం కనుక నీ బాడీలో దేవుడు పెట్టిన కంఫర్ట్, న్యాచురల్ కంఫర్ట్ మాయమైపోయింది. నీవు ఆర్టిఫిషియల్ కంఫర్ట్ కోరుకుంటూ ఈ యొక్క సులభతరమైనటువంటి స్థితికి అలవాటు పడిపోయేవి కనుకనే నీ బాడీలో ఆ ఈజ్ లేదా కంఫర్ట్ దేవుడు ఇచ్చింది, న్యాచురల్గా ఇచ్చింది పోయింది. మనం మోకాళ్ళకు పని పెట్టట్లేదు కనుక ప్రియులారా, మోకాళ్ళు ఏమైపోయినాయండి, స్టక్ అయిపోయినాయి అనమాట అండి, స్టక్ అయిపోయినాయి. ఆ ఇంజిన్లో నీవు, ఆ యొక్క ఇరుసులో నీవు గ్రీజు పెట్టినప్పుడు నీ ఎంతకాలం ఉంటుంది, అది నువ్వు వాడుతూ ఉంటే అది మెత్తన చేయబడి బాగా మూవ్ అవ్వడానికి వీలవుతుంది. లేదంటే అది ఆరిపోయి గడ్డగట్టేసి డ్రై అయిపోయి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఈరోజు ఒకప్పుడైతే ప్రతిదీ కూడా కింద కూర్చొని అంట్లు తోమేవారు, మోకాళ్ళకు పని వచ్చేది, మళ్ళీ లేచేవారు. కింద కూర్చుని పొయ్యిలు ఎక్కడ ఉండేయండి, పొయ్యిలు ఎక్కడ ఉండే, క్రిందే ఉండి కింద కూర్చుని వంట ఉండేవారు. కాళ్ళు మడతేసుకునో ముడుచుకునో మరో రకంగాను చక్కగా మోకాళ్ళకు ఎక్సర్సైజ్ వచ్చేది. అంటే రెగ్యులర్గా ఉండేది. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలంటే, మార్కెట్కి వెళ్ళాలంటే, షాప్కి వెళ్ళాలంటే, దేనికైనా వెళ్ళాలంటే ప్రియులారా, ఖచ్చితంగా ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ నడిచి లేదా సైకిల్ మీద వెళ్ళేవారు. అప్పుడు కూడా ఏమైంది, మోకాళ్ళు ఒక ఎక్సర్సైజ్, ఒక మూమెంట్ అనేది, ఒక యాక్టివిటీ అనేది వాడు. ప్రజెంట్ డేస్లో మనం అస్సలు మోకాళ్ళకి పని ఉంటుంది, అస్సలు మోకాళ్ళకి పని ఉంటుంది. ఇదే కదండి, ప్రతి జాయింట్ పని చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి యాక్టివిటీ అనేది పూర్తిగా నశించిపోయింది. కనుకనే ఈరోజు అందరికీ మోకాళ్ళ నొప్పులు. అందుకనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా, మందులన్నీ రాసేసి మీరు ఏమీ లేదంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. అదేమిటంటే మీరు కుర్చీ మీద కూర్చొని కాలు ఇలా నెమ్మదిగా పైకెత్తండి, సమానంగా వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉంచండి, లేదా 1 నిమిషం ఉంచండి, మళ్ళా కిందకి అలా నెమ్మదిగా దించండి. ఇలా రోజుకు 10 సార్లు చేయండి. నువ్వు నడిస్తే ఈ కర్మ ఎందుకు, నువ్వు కాలు పైకెత్తడం ఎందుకు, కిందకి ఎత్తడం ఎందుకు, తలకిందులుగా ఆసనం వేయడం ఎందుకు? రెగ్యులర్గా నువ్వు నడుచుంటే కూర్చుని లేచి నీ బాడీకి, నీ మోకాళ్ళకు, ఆ జాయింట్స్కి ఇవ్వాల్సినటువంటి యాక్టివిటీ, ఆ ఎక్సర్సైజ్ అనేది ఇచ్చుంటే ఈరోజు నువ్వు ఇలా కాలు పైకెత్తి నీ కాళ్ళు నువ్వు చూసుకుని మళ్ళా కిందకి దించి మోకాళ్ళ నొప్పులను పోగొట్టుకుని ఈ విషమ ప్రయత్నాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ప్రియులారా, నీ బాడీలో చాలా ప్రధానమైనది, నిన్ను స్థిరముగా బలముగా నిలపగలిగేది మోకాళ్ళు. మోకాళ్ళు వీక్ అయితే నీవు నిలవబడలేవు. నిన్ను భౌతికంగా నీ శరీరాన్ని స్టేబుల్గా ఉంచేవి మోకాళ్ళు. ద సేమ్ టైం నీ ఆత్మీయ జీవితాన్ని కూడా స్టేబుల్గా ఉంచేవి మోకాళ్ళే. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా స్థిరముగా ఉంచేవి, పడిపోకుండా బలంగా ఉంచేవి కూడా ఏమిటండి, మోకాళ్ళే. అందుకే నీ మోకాళ్ళు జాగ్రత్త. దొంగ దొరికితే పోలీసుడు ఎక్కడ కొడతాడు, వీడి దొంగతనం చేసి పరిగెట్టకూడదు, ఈ మోకాళ్ళు డ్యామేజ్ చేస్తాడనమాట. అంతే కదా, మాస్టర్ కూడా ఇందాల మోకాళ్ళ మీద కాళ్ళ మీద ఈ మోకాళ్ళ నుంచి కిందకి కొట్టేమారు, ఇంకా పరిగెట్లు ఆ మోకాళ్ళు పెట్టుకుని కింద పడిపోతాడు. జాగ్రత్త సుమా, నీ మోకాళ్ళు నువ్వు ప్రాపర్గా యూజ్ చేయకపోతే నీ శరీరం సమస్యలు పడుతుంది, నీ ఆత్మీయ జీవితం కూడా చాలా ప్రాబ్లంలో పడుతుంది. ఎక్కడ ఈరోజు మనం చదువుకున్న భాగం, కొంతకాలం నీకు శిక్ష వస్తుంది, అది నీకు దుఃఖకరంగానే ఉంటుంది, పెద్ద సంతోషాన్ని కలుగజేయదు. కానీ నీతి ఫలమైనటువంటి సమాధానం నీవు పొందుకోవడానికి బడలిన చేతులను సడలైన మోకాళ్ళను బలపరచమంటే దాని అర్థం ఏంటండి,
నీ ప్రార్థనా జీవితాన్ని బలపరచుకో. నీ ప్రార్థనా జీవితంలో చాలా ప్రధానమైనవి ఏంటో తెలుసా అండి? చేతులు నువ్వు మోకరించి 2 చేతులు జోడించి, కానీ ధర్మశాస్త్ర ప్రకారం యూదులు చేసిన ప్రార్థనలలో 2 చేతులు పైకెత్తి అని ప్రార్థించాలి. కనుక ఈ వడలిన చేతులు సడలిన మోకాళ్ళను బలపరచమని ఈ భక్తుడు చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే, నీ ప్రార్థనా జీవితము ఈ శిక్షను బట్టి, శ్రమను బట్టి బలహీనం అయిపోకుండా కాపాడుకో. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితం, నీ మోకాళ్ళ ప్రార్థనా జీవితం బాగుంటే నువ్వు ఎంత శిక్షణైన ప్రభు కొరకు, ఎంత శ్రమనైన ప్రభు కొరకు, ఎంత పరిస్థితులైన ప్రభు కొరకు నువ్వు ఎదిరించి నిలబడి ఆయన రాక కొరకు నిన్ను నీవు, ప్రతి క్రైస్తవుడు వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరుచుకోవాలి. ఈ క్రైస్తవ విశ్వాస ప్రయాణములో ఖచ్చితంగా శ్రమ వస్తుంది. శ్రమ కొరకే మనము ఏర్పాటు చేయబడ్డాం. ఎందుకంటే మన విశ్వాసమును కట్టదానిని కొనసాగించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన శ్రమ పొంది శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మనము కూడా అనుదినము సిలువెత్తుకుని శ్రమానుభవం చేత ఆయనను వెంబడించాల్సిన వారమైంది. ఇలాంటి ప్రయాణంలో నీవు తొలగిపోకుండా విశ్వాసమందు, పడిపోకుండా నిరీక్షణ జీవితంలో, చెడిపోకుండా ఆత్మీయతలో ఖచ్చితంగా నీ చేతులను, నీ మోకాళ్ళను, అంటే నీ ప్రార్థనా జీవితాన్ని నీవు బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి. నీవు తిరిగి దానిని ఈ శ్రమను ఎదుర్కోవడానికి పోరాడే రీతిగా నీవు సిద్ధపరచుకోవాలన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి? మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉందా? కనీసం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎంతమంది చేస్తున్నారు మోకాళ్ళ ప్రార్థన చెప్పండి. ఈయన వాక్యం చెప్పుకుని పోవాలి కానీ ఎక్కడ ప్రశ్నలు అంటే మమ్మల్ని వేస్తున్నారు అనుకుంటున్నారా? నిజమే ప్రియులారా, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకపోతే అసలు నీ జీవితంలో ఎలాంటి ఉపయోగము లేదు, నీకు లేదు, నువ్వు ఎవరికి ఉపయోగం. ఖచ్చితంగా నీ మోకాళ్ళ దేవుని సన్నిధులు వంగాలి. నువ్వు 5 నిమిషాలు ఉండు, 10 నిమిషాలు, అయ్యో మోకాళ్ళ నొప్పులండి. మోకాళ్ళ నొప్పులు కేవలం ఒక ప్రార్థనకు మాత్రమే నువ్వు అడ్డు పెడుతున్నావు. ఏది ఆపుతున్నావు చెప్పండి? మోకాళ్ళ నొప్పులు అనే సాకు దేవుని సన్నిధిలో కింద కూర్చోడానికో ప్రార్థన చేయడానికో తప్ప ఇక దేనికైనా నీకు అడ్డొచ్చాయా? కింద పడిపోయిందంటే ఒక 10 రూపాయలు 100 రూపాయల నోటు, ఏం చేస్తావు? మోకాళ్ళ నొప్పులు నుండి పోతే పోయిందంటవా? మోకాళ్ళ నొప్పులు నుండి పోతే పోయిందంటవా? ఎవరున్నా ఉంటే దానిని అడిగి తీయించుకుంటాం, లేకపోతే నెమ్మదిగా కింద పడి దేకి ఏదోటి చేసి ఆ 10 రూపాయలు 100 రూపాయలు ఏం చేస్తాం? ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రియులారా సాయంకాలం మరలా పడకెక్కి వరకు కూడా నువ్వు ప్రతిదీ కూడా మోకాళ్ళ ఆధారంగానే పనిచేయాలా. నిలిచినా, కూర్చున్నా, స్నానం చేసినా, వంట చేసుకున్నా, చివరికి ఏం చేయాలన్నా ముక్కుతోనూ మునుగుతోనూ ఆ మోకాళ్ళను ఉపయోగించి నువ్వు పని చేసుకుంటావు. ఫైనల్గా ప్రార్థనకు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులండి, నేను మోకరించి ప్రార్థన చేయలేను. మోకాళ్ళ నొప్పులు నేను మోకరించి, అసలు చిన్నప్పటి నుంచి నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేసి ఉంటే ఇప్పుడు నీకు ఆ నొప్పులు వచ్చాయి కాదు కదా. ముందు నుంచి కూడా ఆ మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉండి ఉంటే ఇప్పుడు అసలు మోకాళ్ళ నొప్పుల కర్మ ఎక్కడ వచ్చేది మనకి? భక్తులు అన్నారు, నీ మోకాళ్ళు నలబడితే ఏమండి అన్నీ తెలుసు మనకి. మోకాళ్ళు నొప్పులైనా పర్లేదు, మొక్కానికి క్రీమైనా రాసుకుంటాం కానీ మాకు ఆ తెలిపోద్దు. మొఖానికి క్రీమైనా రాసుకుని తెలుపు చేసుకుంటాం తప్ప మోకాళ్ళు వేసి మాత్రం వచ్చే తెలుపు మాకు అవసరం లేదు. ప్రియులారా, క్రీమ్ రాసి తెలుపు తెచ్చుకుంటావు కానీ మోకాళ్ళు నలబడితే ముఖం తెల్లబడ్డం కాదు. మోకాళ్ళు నలబడితే నీ ముఖము ప్రకాశిస్తుంది. నీ ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. తెల్లదనం ఎలాగైనా వస్తుందండి, కానీ ప్రకాశం అనేది అది దేవుని ముఖం చూస్తేనే వస్తుంది. అంతే కదండి? ప్రకాశం అనేది ఎలా వస్తుంది నీకు? ఆ రోజు ఆ కొండ మీద నుంచి, సీనాయి కొండ మీద నుంచి మోషే దిగొస్తున్నాడు. మోషే దేవుని ముఖం పక్కన పెట్టండి, మోషే ముఖం కూడా ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయాడు. కారణం ఏంటంటే అతడు మోకాళ్ళ అనుభవం చేత ఆ సీనాయి కొండ మీద దేవుని యొక్క ముఖాన్ని చూచాడు. ఆ ముఖ ప్రకాశము మోషే ముఖంలో కనిపించింది. కనుక నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవంతో నీ ప్రభువును చూడగలిగితే ప్రతిరోజు ఆ ప్రభువు ముఖము యొక్క ప్రకాశము నీ ముఖములో స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఎప్పుడూ కూడా మోకాళ్ళ నొప్పులు నీ మోకాళ్ళలో కాదు కానీ ఎక్కడ కనబడతాయి? మోకాళ్ళ నొప్పులు ఎక్కడ కనబడతాయండి? ముఖములో కనబడతాయి. మోకాళ్ళ నొప్పి అని ఎలా చెప్తాం మనం? ముఖము చిట్లించి ఆ మోకాళ్ళ నొప్పి అంతా ముఖంలో కనిపించేటట్టు చెప్తాం. అదే నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగితే నీ మోకాళ్ళు
నీ ముఖంలో సాక్ష్యం చెప్తాయి ప్రకాశం. కనుక క్రైస్తవ విశ్వాసంగా మనం దేవుని సన్నిధిలో మొకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. మొకాళ్ళ ప్రార్థన అనుభవం నీలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది, నీలో ఉన్నటువంటి విధేయతను చూపిస్తుంది, నీలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. ప్రియులారా, దేవునికి లోబడే అనుభవాన్ని తెలియజేస్తుంది. దేవునికి లోబడే, దేవునికి లొంగిపోయిన అనుభవాన్ని సూచిస్తుంది. నువ్వు ఎప్పుడు దేవునికి మొక్కల అనుభవం ద్వారా లొంగిపోతావు, అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలవబడగలుగుతావు అన్న సంగతిని తెలియజేస్తుంది. త్వరగా మనకి ఇవ్వబడిన సమయాన్ని బట్టి ఒక 7 విషయాలు, మోకాళ్ళు మార్చిన అనుభవాలు, జీవితాలు, అంశాలు మొత్తానికి. నీ అంతటా నీవు నీ జీవితాన్ని మార్చుకోలేవు, నీ అంతటా నీవు నీ జీవితంలో అద్భుతాలు సృష్టించుకోలేవు, నీ అంతటా నీవు ఆశీర్వాదాలు కొని తెచ్చుకోలేవు, నీ అంతటా నీవు ఏమీ చేయలేవు. కానీ నీ మోకాళ్ళు నీ జీవితాన్ని మారుస్తాయి, నీ మోకాళ్ళు నీ జీవితాన్ని మారుస్తాయి, నీ మోకాళ్ళు నీ బ్రతుకుల అద్భుతాలను కలుగు చేస్తాయి, నీ మోకాళ్ళు నీ జీవితంలో కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని తెలియజేస్తాయి. కనుక ఈ మోకాళ్ళ నుంచి కొన్ని అద్భుత పాఠాలు. మోకాళ్ళు అనగానే ఏం గుర్తు రావాలండి? మనకేం గుర్తు రావాలి? మోకాళ్ళు అనగానే ప్రార్థన అనుభవం. క్రైస్తవునికి మోకాళ్ళు అనగానే ప్రార్థన అనుభవం ఖచ్చితంగా గుర్తు రావాలి. దీని గురించి ఒక 7 విషయాలు మనం చూద్దాం. నీ మోకాళ్ళ అనుభవం నీ ఎదుట లేదా నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మొదటి విషయం, నీ మోకాళ్ళ అనుభవం ఏం చేస్తుందండి? నీ ఎదుట నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. చూద్దాం. రాజుల మొదటి గ్రంథం మనం చదువుకున్న మొదటి భాగం 18వ అధ్యాయము 42వ వచనం. త్వరగా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం. ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మొక్కలు. సాధారణంగా యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే వారు ఇలాగా మొకాళ్ళు నేల మీద పెట్టి ఆ ముఖము తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఆ మోకాళ్లకు ఆనుస్తారు. అది ఒక 2 రకాలైన ప్రార్థన అనుభవం. ఒకటి అందులో మోకాళ్ళ ప్రార్థన కనపడుతుంది, 2 శాస్త్రాంగ అనే ఒక సెమీ అనుభవం కూడా కనపడుతుంది. ఇక్కడ ఏలియా కూడా ఏం చేస్తాడు? కర్మెలు పర్వతానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే ఇంచుమించుగా 3.5 సంవత్సరాలుగా వర్షము కురవకుండా అయిపోయింది. అది కూడా ఎందుకు అయిపోయింది? ఏలియా ప్రార్థించి. ఇప్పుడు ఎందుకు వెళ్ళాడంటే తిరిగి వర్షము కురిపించమని దేవుణ్ణి ప్రార్థించడానికి. కర్మెలు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు, నేల మీద పడ్డాడు, మోకాళ్ళ మధ్య తన తల పెట్టుకున్నాడు, మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో గడుపుకున్నాడు. కాసేపటికి దాసుని పిలిచి, నీవు పైకి ఆ మెరక ఎక్కి ఏమైనా కనపడుతుందేమో చూసిరా. వెళ్ళాడు, ఏమీ కనపడలేదు. అలాగే 7 మార్లు వెళ్ళు. 7 మార్లు వెళ్ళేటప్పటికి అతనికి ఒక దృశ్యం కనిపించింది. వెంటనే దైవజనుడి దగ్గరకు వచ్చి, ఏలీ దగ్గరికి వచ్చి, అయ్యా, సముద్రం నుండి ఓ చిన్ని అరిచేయంత చిన్ని మేఘం పైకి ఎక్కుతుంది. వెంటనే అహాబు తన్నాడు, మోపుగా వాన కురియబోతుంది కనుక అహాబు నువ్వు త్వరగా లేచి రథం సిద్ధపెట్టుకుని నీవు పట్టణంలోకి వెళ్ళిపో. ప్రియులారా, ఆ తర్వాత ఆ వచనంలో మనకి కనబడుతుందండి. తర్వాత వచనంలో అదే అధ్యాయంలో, అంతటా ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను. మోపుగా అంటే విస్తారముగా ఏమైపోయిందండి? మనకు నిజమైన మొక్కళ్ళ ప్రార్థన మూసివేయబడిన ఆకాశపు తుమ్ములు. మూసివేయబడిన ఆకాశపు తుమ్ములు. దినవృత్తాంతాల గ్రంథంలో అదే చెప్పాడు కదా 7:14. నేను మీ పాపమును బట్టి మీ మీద కోపపడి ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, మీ పంటల మీదకు మిడతలను నేను రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి నన్ను వెతకి ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును మొక్కళ్ళ ప్రార్థన ఆకాశపు తుమ్ములు విప్పిందండి. అప్పటి వరకు 3.5 సంవత్సరములు అసలు వర్షమే లేనటువంటి కాలంలో, కరువు తాండవిస్తున్నటువంటి దినాలలో తిరిగి అదే ఏలియా కర్మెలు పర్వతమునకు వెళ్ళి మొక్కాళ్ళ మధ్య తలపెట్టుకుని మొక్కాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు, ప్రియులారా, మూసివేయబడినటువంటి ఆకాశము, కురవనటువంటి వర్షము, కరువుతో ఎండిపోయినటువంటి భూములు, ఆ రోజు ఏలియా మోకాళ్ళ ప్రార్థన అనుభవం చేత ఆకాశం వర్షించింది. ఈ విషయం చాలా చక్కగా యాకోబు చెప్తూ ఉంటాడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. మరొకరు ప్రార్థన చేయగా ఆకాశము
వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చింది. నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం మూసివేయబడిన నీ ఆశీర్వాదపు తలుపు గమనిస్తున్నావా? ఇక్కడ మోకాళ్ళు వేస్తే వర్షం కురుతుందని చెప్పడం లేదు మీకు నేను. ఇక్కడ ఆకాశము మూసివేయబడింది, వర్షము కురవకుండగా ఆకాశం ఏమైందండి? ఏలియా మోకాళ్ళ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? మూసివేయబడిన ఆకాశాన్ని తెరిచింది. ఈరోజు నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు మూసివేయబడ్డాయో, ఏ అనుభవాలు మూసివేయబడ్డాయో, ఏ పరిస్థితులు మూసివేయబడ్డాయో, ఎలాంటి పరిస్థితులను నీవు కరువును అనుభవిస్తున్నావో తెలియదు ప్రియులారా. మూసివేయబడిన నీ అవకాశాల తలుపులు, మూసివేయబడిన నీ ఆశీర్వాదాల తలుపులు, ఆలస్యం అయిపోతున్నటువంటి నీ బ్రతుకు ప్రయత్నాలు ప్రియులారా, నీ ఒక్క మోకాళ్ళ ప్రార్థన మాత్రమే తెరవగలదు, త్వరపెట్టగలదు. ఒక్క మోకాళ్ళ ప్రార్థన మాత్రమే. నీ మోకాళ్ళు ఎందుకు అంటే నువ్వు లోకంలో పరిగెట్టడానికి కాదు. నీ మోకాళ్ళు నీకు ఎందుకంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేసి నీ జీవితంలో మూసివేయబడినటువంటి ఆశీర్వాదాలు, ఆలస్యం అవుతున్నటువంటి అనుభవాలను నీవు తిరిగి తెరచుకోవడానికి. మూసివేయబడిన ఆ ఆశీర్వాదాలు తెరిచే ఒక్క తాలూపు చెవి ఎక్కడుందో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. అందుకనే ఏలియా వంటి దైవజనుడు కూడా మూసివేయబడిన తర్వాత నువ్వు మరలా వర్షించు అని చెప్పలేదు. మూసివేయబడిన దానిని తెరవాలంటే ఏలియా వంటి వ్యక్తికి కూడా ఏం కావాలి? మోకాళ్ళ అనుభవం కావాలి. అలాగే నీ జీవితంలో ఏం మూసివేయబడిందో తెలియదు, ఏ ఆశీర్వాదాలు మూసివేయబడ్డాయో తెలియదు, నీవు ఆశిస్తున్న ఏమి మూసివేయబడ్డాయో తెలియదు, నువ్వు ఎదురు చూస్తున్నవి ఏమి ఆలస్యం అవుతున్నాయో తెలియదు నాకు. బట్ ఖచ్చితంగా వాటిని తెరవడానికి దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి తాలూపు చెవి ఇచ్చాడు. ఆ తాలూపు చెవి పేరు ప్రియులారా మోకాళ్ళ ప్రార్థన. ఏలియా మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఆకాశపు తలుపులు తెరవబడ్డాయి. నీవు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఆశీర్వాద ద్వారాలు తెరవబడతాయి. ఆలస్యమవుతున్నవి జరుగుతాయి. నీ జీవితంలో దేవుడు ఎలా మార్చబోతున్నాడంటే నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా ఒక అద్భుతంగా మార్చబోతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మోకాళ్ళ నొప్పులను మోకరించే అలవాటు లేదను అనుకుంటే కనుక ఇప్పుడైనా కనీసం ఈ రోజు నుంచి నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది అన్న సత్యము నేను నీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవది, మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ ఆపదల నుంచి నేను రక్షిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ ఆపదల నుంచి ఏం చేస్తుందండి? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన సంగతి దానియేలు తెలుసుకునేనను అతను తన ఇంటికి వెళ్ళి అమ్మా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు, చాలు ఈ ముక్క చాలు మనకి. యథాప్రకారము అనుదినము ముమ్మారు. మనము ఒక్కసారి మోకరించడానికే నొప్పులు అంటున్నామే. దానియేలు అనుదినము ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, లేదా ఉదయము, సాయంకాలము, రాత్రి ముమ్మారు మోకరించి ప్రార్థన చేసేవాడు. ముమ్మారు మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రియులారా, అతను తీసుకెళ్ళి ఎక్కడేస్తారండి? సింహాల బోనులో వేశాడు. సింహాల బోనులో దానియేలు ఏం చేసి ఉంటాడండి? నీ సమస్య బట్టి నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే నేను అనుకుంటాను సింహాలు ఏం చేసే తెలుసా? సింహాలు కూడా మోకరించాయి. మీరు చూసారా? పరిశుద్ధాత్మ అనుభవం నేర్పిస్తుంది. దానియేలు సింహాల బోనులో కూడా తన దేవునిని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు బహుశా వాటిని కూడా మోకరింపు చేస్తుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు దేవుని సన్నిధిలో నీ సమస్య గురించి మోకరించి ప్రార్థన చేస్తే నీ సమస్య నీ ముందు ఏమవుతుంది? మోకరిస్తుంది. అంటే సరెండర్ అవుతుంది అనమాట అండి. దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం చేత దేవునికి నిన్ను నీవు సమర్పించుకుంటే, దేవునికి నిన్ను నీవు అర్పించుకుంటే, దేవుని సన్నిధిలో నిన్ను నీవు లోపరుచుకుంటే, నీవు ఏ సమస్యను బట్టి దేవుని సన్నిధిలో మోకరించావు ఆ సమస్య నీకు లోబడేటట్టు దేవుడు చేస్తాడు. ఆ సమస్య దేవుడు నీకు లొంగిపోయేటట్టు చేస్తాడు. తలలు పగల కొరకాల్సినటువంటి సింహాలు దానిలో ఒకడే. సింహాలు ఎన్ని ఉన్నాయి? సింహాల బోను అన్నాడు, అంతే కదండి. ప్లూరల్ ఉపయోగిస్తున్నాడు. సింహాల బోను 1 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. అసలు మీద పడవలసిన లేదని సింహం ముందుకు చాలా కనిపించింది అనుకోండి, మన పై ప్రాణాలు పైకి ఇవ్వడం. అలాంటివి చాలా సింహాలు ఉన్నాయి. సింహాల బోనులో పడవేసిన వెంటనే ప్రియులారా సింహాల వైపు చూడలేదు. సింహాల నోళ్లను మూయించగలిగిన
దేవుని వైపు. దానియేలు మోకరించి ప్రార్థన చేయగలిగిన అనుభవం కలిగిన దానియేలు సింహాల బోనులో కూడా నువ్వు కూడా నీ ఆపదలలో మోకరించాలి, నీ శ్రమలలో మోకరించాలి, నీ సమస్యలలో మోకరించాలి, నీ అక్కర్లలో మోకరించాలి. నీ ప్రతి పరిస్థితిలో నీవు మోకరించగలిగితే నీ సమస్య, నీ ఇబ్బంది, నీ బలహీనత, నీ కష్టం నీ ముందు మోకాళ్ళు నీకు లొంగిపోతుంది. నీ ముందు మోకాళ్ళు కనుక ఒకవేళ సమస్యలు ఉన్నాయండి అని నీవు అంటున్నావేమో, సమస్యలను జయించే, ఆపదలను జయించే సాధనము, ఆయుధము నీకే ఉంది. అదే నీ మోకాళ్ళ. ఎవరికి చెప్పవసరం లేదు. నాకు సమస్యలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి, ఇది ఉన్నాయండి, అది ఉన్నాయండి, ఎవరికి చెప్పవసరం లేదు. దానియేలు ఎవరికైనా చెప్పాడని నన్ను సింహాల బోనులో వేస్తారని దేవునికి చెప్తున్నాడు. మోకరించి దేవుని సన్నిధిని ప్రార్థించి ఈరోజు నీ సమస్యలను బట్టి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ సమస్యలను నీకు లోబాటు చేయగలిగినటువంటి, నీ సమస్యలు నీ ముందు లొంగిపోయేలాగా చేయగలిగినటువంటి నీ దేవుని సన్నిధిని నీ సమస్యలలోనే, నీ అపాయాలలోనే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆ సమస్యలు, అపాయాలు నీ ముందు నీకు మోకరించి నీకు లొంగిపోతాయి. ఇక మూడవ అంశం మనం చూద్దాం ప్రియులారా. మూడవ అంశం, మోకాళ్ళ ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యపరుస్తుంది. అసాధ్యాన్ని సాధ్యపరిచే ఏకైక శక్తి మోకాళ్ళ ప్రార్థనకే ఉందండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 వచనము తర్వాత 18 వచనం కూడా చదువుకుందాం. మొదటి 14 చదువుకుందాం. మత్తయి 17:14. ఒకడు ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపు. వాడు చాంద్ర రోగి అయి ఆ నిప్పుల్లోనూ నీళ్ళలోనూ ఎప్పుడు పడతాడో తెలియదు. నిప్పుల్లోనూ నీళ్ళలో. అంతకుముందు శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులతో అన్నాడు, నా కొడుకు చాంద్ర రోగంతో తరచు నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడుతున్నాడు. అంటే శిష్యులు బాగు చేయలేకపోయారటండి. బాగు చేయలేకపోతే అతడు కుమారుని తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీ శిష్యులతో చెప్పాను కానీ వారికి ఇక్కడ కాదు, కానీ మార్కు సువార్తలో దీని గురించి మాట్లాడుతూ ప్రార్థన వలనే శిష్యులు ఎందుకు బాగు చేయలేకపోయారు? అయ్యా నీ శిష్యులు బాగు చేయలేకపోయారు, నీ వలన సాధ్యమైతే నువ్వు బాగు చేయగలవు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములు, నమ్ముట నీ వలనైతే ఈ మాట అందుకనే చెప్పాడు ఆయన. అదే భాగము చివరిలో అంటాడు, ఇది ప్రార్థన వలనే సాధ్యం. శిష్యులు ఎందుకు చేయలేకపోయారు తెలుసా? శిష్యుల జీవితంలో మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేదు. ఆ తర్వాత కాలంలో వచ్చింది, కానీ అసలు శిష్యుల జీవితంలో పెద్దగా ప్రార్థన అనుభవం లేదు. అది గ్రహించడానికి గెత్సెమనే తోట అనుభవమే. ప్రభు ప్రార్థించమంటే ఏం చేశారు వాళ్ళు? ఈ సువార్తలో ఎక్కడైనా ప్రభు ప్రార్థించడానికి కొండకెళ్ళాడని చెప్పారు, కానీ శిష్యులు ప్రార్థన చేస్తున్నారని చెప్పాడు ఎక్కడైనా? చెప్పలేదు. చివరికి మీరు ప్రార్థన చేయండి అని గెత్సెమనే తోట అనుభవంలో ప్రభు చెప్పిన వారు నిద్రపోయారు, కానీ ప్రార్థన చేయలేదు. కనుక శిష్యుల జీవితంలో మోకాళ్ళ ప్రార్థన పక్కన పెడదాం. అసలు ప్రార్థన అనుభవమే ప్రభు వారితో ఉన్న కాలంలో చాలా అరుదు. మోకాళ్ళ ప్రార్థన లేదు. కనుక శిష్యులు ఆ దయ్యాన్ని, ఇక్కడ ప్రభువుకు మోకాళ్ళ ప్రార్థన ఉన్నది. రెండోది ఏంటంటే, ఆ తండ్రి ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చి, చాంద్ర రోగి యొక్క తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడండి? మోకాళ్ళు. ఇలారా ఎప్పుడైతే మోకాళ్ళు ఉన్నారు, ఆ 18వ వచనంలో ప్రభు వారిని దగ్గరికి రమ్మని చెప్పి ముట్టి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. నీ జీవితంలో ఏ దెయ్యం పట్టి పీడిస్తుందో, దెయ్యాలంటే మనం ఊహించుకున్నవి కాదు. మన కోరికలే దెయ్యాలు, మన ఆశలే దెయ్యాలు, మన వ్యసనాలే దెయ్యాలు, మన అలవాట్లే దెయ్యాలు, మన కోపమే దెయ్యం, మనలో ఉన్నటువంటి అసూయ అనేదే పెద్ద దెయ్యం. దెయ్యం అంటే వదిలించుకోలేనిది, అంతే కదా. వదలనిది మన కాన్సెప్ట్ ఏంటంటే, దెయ్యం అంటే వదలనిది, వదిలించుకోలేనిది. మనకు కనిపించింది దెయ్యం అంటే ఏంటి? కనిపిస్తుందా? మరి నీలో ఉన్నటువంటి అసూయని కనిపిస్తుందా? మరి దాన్ని దెయ్యం అన్నాడు. ఇక్కడ నీలో ఉన్నటువంటి పాపం కనిపిస్తుందా? దాన్ని దెయ్యం అన్నాడు. మనం ఏంటంటే అసలు దెయ్యాలు లోపల ఉంచుకుని, 7 దెయ్యాలు అసలు దెయ్యాలు లోపల ఉంచుకుని దెయ్యాల గురించి వెతుకుతూ ఉంటాం. మనం దెయ్యాల గురించి వెతుకుతూ ఉంటాం. దెయ్యాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మొన్న రోజు చూసాం కదా, 13 దుర్గుణాలు. అంటే హృదయంలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఒక్క హృదయంలోనే 13 దెయ్యాలు ఉన్నాయి. ఇంక మిగతా వాటిలో ఎన్ని ఉన్నాయో. అందుకని ఊరకనలేదు. గెరాసేనీయుల దేశంలో వాడు ఎన్ని దెయ్యాలు?
గెరాసేనీయుల దేశంలో శానా అను దెయ్యములు పట్టినవాడు. శానా అంటే అనేకులు. అక్కడ 2000 ఎందుకంటారంటే పందులు 2000 పందులు చచ్చిపోయి కనుక ఒక్కొక్క పందులకు ఒక్కొక్క దెయ్యం. మన కాల్కులేషన్స్ ఎక్కువ, విషయం మానేస్తాం. 2000 పందులు చచ్చిపోయి కనుక ఒక్కొక్క పందులో ఒక్కొక్క దెయ్యం వెళ్ళింది కనుక 2000 దెయ్యాలన్నారు. శానా అంటే అనేకం, అదో సైన్యం. ఈరోజు ఒక్కొక్కడిలో ఒక్కొక్క శానా ఉంది, ఒక్కొక్కడిలో ఒక్కొక్క శానా ఉంది. మనలో ఉన్న ఈ శానను గుర్తించలేక దెయ్యాల గురించి అన్వేషిస్తున్నాం. దెయ్యాల గురించి అన్వేషిస్తున్నాం. మన స్థితి చూసి దెయ్యాలు కూడా పారిపోతాయి. అలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి. ప్రియులారా, మోకాళ్ళ అనుభవం చేత అతనిలో ఉన్న దెయ్యాన్ని ప్రభు వెళ్ళగొట్టాడు. మోకాళ్ళు వేయడం చేత తన కుమారులో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టుకుని కుమారుని రక్షించుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఏ దెయ్యము పీడిస్తుందో తెలియదు, ఏ దెయ్యం చేత నీవు పట్టి పీడించబడుతున్నావో, తొందర పెట్టబడుతున్నావో, లేదా ఇంకా ఏదైనా చేయబడుతున్నావో తెలియదు. కానీ ఆ అలవాటు కావచ్చు, లేదంటే అవిధేయత కావచ్చు, లేదంటే అసూయ కావచ్చు, లేదంటే ద్వేషము కావచ్చు, ఏ రకమైన దెయ్యము నిన్ను పీడిస్తుందో తెలియదు. కానీ నీలో ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని నీవు పోగొట్టుకోవడానికి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన వేస్తే దెయ్యాలు పారిపోతాయి. ఎందుకంటే అవి మోకాళ్ళు వేయలేవు. ఎందుకు వేయలేవు? వాడికి మోకాళ్ళు లేవు కనుక. అలా చూస్తారంటే ఎందుకు వేయలేవంటే దేవుని ఎదుట మనలో ఉన్నటువంటి శానా అనే దెయ్యాల అలవాట్లు ఏమవుతాయండి? పారిపోతాయన్నమాట. దెయ్యం ఇప్పుడు దేవునికి వంగాలని లోబడాలని చూడు. కనుక నాలో ఉన్నటువంటి దెయ్యాలు పోవడానికి మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని, దేవుని సన్నిధిలో మోకరించు. నీలో ఉన్నటువంటి ఆ బలహీనత, ఆ సమస్య, లేదంటే మరొక దెయ్యం ఇమ్మీడియట్లీ పారిపోతుంది. ఇక 4వది చూద్దాం. నీ మోకాళ్ళ అనుభవం నిన్ను ప్రభువుకి ఇష్టం చేస్తుంది. నీ మోకాళ్ళ అనుభవం నిన్ను ప్రభువుకు దగ్గర చేస్తుంది. నీ మోకాళ్ళ అనుభవం నిన్ను ప్రభువుకు ప్రీతికరమైన వ్యక్తిగా నచ్చేస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు. ఒక కుష్ఠరోగి ఆయన బోధిస్తున్నప్పుడు జనసమూహాలకు, ఒక కుష్ఠరోగి ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పాను. ఇందాక మనం చెప్పుకున్న మోకాళ్ళ నొప్పుల గురించి. మనం మోకరించకపోవడానికి ప్రథమ కారణం ఏమిటి? మోకాళ్ళ నొప్పులే కదండి. కుష్ఠరోగి మోకరించిన విషయం మనకు తెలుసా? కుష్ఠరోగి అంటే అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఎలా ఉంటుందండి? ఒకవేళ మన ప్రదేశంలో ఒకవేళ ముందు లెప్రసీ మిషన్ యాక్టివ్గా ఉన్నవారు ఉండి చూస్తుంటే మన మధ్య చాలామంది కుష్ఠరోగులు తిరిగేవారు. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు పుండ్లు పడిపోయి, కొన్నిసార్లు చర్మము అక్కడ పోయి ఎముకలు కూడా కనిపిస్తాయి. చాలా భయంకరంగా ఉంటుంది. రసలు కారుతూ అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు. ఇక్కడ అలాంటి ఒక వ్యక్తి ఆ అరణ్య ప్రదేశంలో ప్రభు దగ్గర ఏం చేశాడు? అరణ్య ప్రదేశం అంటే ఎలా ఉండదండి? రాళ్ళు, రప్పలు, ఇసుక, భయంకరమైనటువంటి ఆ స్థితి గరుగరుగ్గా ఉంటుందండి. అలాంటి ప్రదేశంలో ఆ పుండ్లు నొప్పులు పడుతున్నాయని కానీ, రాళ్ళు పుండ్లకు గుచ్చుకుంటున్నాయని కానీ ఆలోచించకుండా మొక్కళ్ళు వేశాడు. అందుకనే కుష్ఠరోగి ఆయనకి ఇష్టమయ్యాడు, మనము ఆయనకి ఇష్టం కాలేకపోతున్నాం. కుష్ఠరోగి ఎవరు ఇష్టపడలేదు అతన్ని. తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, స్నేహితులు కానీ, సమాజం కూడా యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసింది. నువ్వు సమాజంలో ఉండడానికి పనికి రాదు. ఆయన అరణ్యములు బోధిస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. ఎవరు నన్ను ఇష్టపడలేదు ప్రభువా, బట్ నువ్వు ఇష్టపడితే కనుక నేను బాగుపడిపోతాను. నువ్వు ఇష్టపడితే కనుక నేను బాగుపడిపోతాను. కనికరపడ్డాడు, చెయ్యి చాచాడు, ముట్టాడు. నాకు ఇష్టమే, శుద్ధుడు పొందాడు. నీ మోకాళ్ళ ప్రార్థన నీ ప్రభువుకి నిన్ను ఇష్టునిగా మార్చేస్తుంది అనమాట. నీ మోకాళ్ళ ప్రార్థన నీ ప్రభువుకి నిన్ను ఏం చేస్తుంది? ఇష్టమైన వ్యక్తిగా మార్చేస్తుంది. ఇష్టమైన వ్యక్తిగా మార్చేస్తుంది. అలాంటి ఒక కుష్ఠరోగి మోకాళ్ళు వేయగలిగినది ఆరోగ్యంగా ఉన్న నీవెందుకు వేయలేకపోతున్నావు? అందుకే మనం ఇంకా ప్రభువుకి ఇష్టం కాలేకపోతున్నాం. అందుకే మనం ఇంకా ప్రభువుకు ప్రీతిపాత్రను ప్రియమైన బిడ్డను కాలేకపోతున్నాం. ఒక కుష్ఠరోగి ఆయనకు ప్రియమైన బిడ్డగా లేదా ఇష్టమైనటువంటి వ్యక్తిగా, ఎవ్వరూ ఇష్టపడక ముట్టుకోక దూరంగా వెళ్ళేసినటువంటి వ్యక్తిని ప్రభు ఇష్టపడి ముట్టుకున్నాడంటే ప్రియులారా, అతను ఉన్న మోకాళ్ళ ప్రార్థన అనుభవపు విధేయత, అతను ఉన్నటువంటి ఆ వినయము, దేవుని చేతికి తను ఎలా ఉందంటే, నువ్వు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరయ్యా, నువ్వు బాగు చేయకపోతే నా బ్రతుకు ముగిసిపోయినట్టే అన్నట్టు అంత సరెండర్ అయ్యాడు.
అంతా దేవుని సన్నిధిలో అతను ఒప్పుకున్నాడు. వెంటనే ప్రభు ముట్టుకున్నాడు, బాగు చేస్తాడు. ఈరోజు నీ బతుకు బాగుపడాలంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు మోకరించాలి, నీ మోకాళ్ళు ఉపయోగించాలి. నీ మోకాళ్ళు ఉపయోగిస్తే నీ మెదడు తెరుగుపడుతుంది. నీ మోకాళ్ళు ఉపయోగిస్తే, అందుకని చాలామంది అంటారండి మెదడు ఎక్కడ ఉందట, మెదడు ఎక్కడ ఉందటండి. ఒకవేళ మెదడు మోకాళ్ళు ఉంటే కనుక నువ్వు ఏ కాళ్ళు వేయాలి, మోకాళ్ళు వేయాలి. ఇక్కడ మోకాళ్ళు వేస్తే ఇక్కడ మెదడు పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు నీ జీవితంలో నువ్వు జ్ఞానముతో సమస్తము చక్కబెట్టుకోగలుగుతావు. ఇక 5వ విషయాన్ని కూడా త్వరగా చూద్దామండి. మోకాళ్ళ అనుభవం నిన్ను బ్రతికిస్తుందండి. మోకాళ్ళ అనుభవం నిన్ను ఏం చేస్తుందండి? అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 40వ వచనం త్వరగా చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కళ్ళు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చోండి. దర్క మారు పేరు తబిత. ఈమె బహుధర్మ కార్యాలు చేసిందండి. అనేక పేదలకు వస్త్రాలు పంచింది. ఒక రోజున చనిపోయింది. చాలా ఏడ్చారు, సహవాసులు అందరూ చాలా ఏడ్చారు. పేతురు కబరెట్టారు, యొప్పేలో ఉన్నాడు. పేతురు వచ్చాడు. వచ్చి అందరినీ పంపేసి పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వెంటనే కవిత లెమ్మని చెప్పగా ఆమె కళ్ళు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంది. మోకాళ్ళ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయిందేమో, నీ ఆధ్యాత్మిక బ్రతుకు సార్దీసు సంఘం వలె మృతమైందేమో. ఏమన్నాడండి సార్దీసు సంఘం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో? నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. సంఘముగా మనం బ్రతికి ఉన్నామన్నటువంటి ఒకవేళ ఆ రికగ్నైజేషన్ ఉందేమో, బట్ మన ఆత్మీయ జీవితం ఎలా ఉందట? మృతమైన నీ ఆత్మీయ జీవితం బ్రతకాలి అంటే కనుక పేతురు మోకాళ్ళు వేసినట్లు మోకరించాలి. పేతురు మోకాళ్ళేగా కవిత లెమ్మని చెప్పగా ఆమె కళ్ళు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చో. ఈరోజు నువ్వు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మృతమైన నీ ఆత్మీయ జీవితం బ్రతికిలేస్తుంది. కనుక చచ్చిపోయినటువంటి మన ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకోవడానికి మనము నేడే మోకాళ్ళేసి ప్రార్థించే అనుభవంలోనికి నడిపించబడాలని తెలియజేస్తున్నాం. నీ మోకాళ్ళ అనుభవం నీ స్థితి మార్చేస్తుంది. ఇక 6వదిగా నీ మోకాళ్ళ అనుభవం నీ స్థితి లేదా నీ పరిస్థితి మార్చేస్తుంది. మారుస్తుందా? చెప్పండి, మారుస్తుందా? మరి ఎందుకు వేయట్లేదు? ఆల్రెడీ మారిపోయిందండి, అందుకని మేము వేయట్లేదు అంటారండి. నీ మోకాళ్ళ అనుభవం నీ స్థితిని, నీ పరిస్థితిని ఒక మాటలో చెప్పు, నీ స్టేటస్ మార్చేస్తుందండి. నీ మోకాళ్ళ అనుభవం నీ స్టేటస్ మారుస్తుంది అన్నమాట. నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలుగు, నీ ముఖం ప్రకాశించని. అసలు ఎవరిని నువ్వు అడగవసరం లేదు, ఆటోమేటిక్గా లోకము నిన్ను గౌరవిస్తుంది. నీ స్టేటస్, నీ స్థాయి మారిపోతుంది. నీ ముఖమే చెప్తుంది నువ్వేంటో. అప్పుడు నువ్వు ఎవరిని అడగవలసిన, నిన్ను చూసి లోకం అంతా కూడా ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనము, ఆ తర్వాత మనం 10వ వచనం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి, అమ్మా ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ప్రియులారా, పేతురు ఆ మోకాళ్ళ ప్రార్థన అనుభవం, పేతురు మోకాళ్ళ ప్రార్థన. ఒక అద్భుతం జరిగింది పేతురు జీవితంలో. అప్పటి వరకు చూడలేని అద్భుతం. రాత్రంతా శ్రమపడ్డాడు కానీ ప్రయోజనం లేదు. ప్రభు ధోని అడిగి లోపలికి నడిపించమని చెప్పి ఇప్పుడు నీ వలవేమని చెప్పినప్పుడు, ప్రభు మాట వినివేసినప్పుడు, ఆయనను నీ మాట చెప్పిన వలవేతమని చెప్పి వినివేసినప్పుడు, వారు చూడని గొప్ప విస్తారమైనటువంటి చేపలతో 2 దోణెలు నింపబడ్డాయండి. వెంటనే ఆయన ప్రభు అని గుర్తించి ఆయన మోకాళ్ళు ఎదుటి శాస్త్రాంగపడి మోకాళ్ళు, పేతురు, ప్రభు నేను పాపాత్ముని, నన్ను విడిచిపొమ్మని చెప్పగా, ప్రియులారా 10వ వచనంలో ఆయన విడిచిపోలేదు కానీ పేతురును వలలు విడిచిపెట్టమని చెప్పాడు. చదవండి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు
మనుష్యులను పట్టువాడువై. ఓ చేపలు పట్టే వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? నీ మోకాళ్ళ ప్రార్థన నీ స్టేటస్ మారుస్తుంది, నీ స్థితి మారుస్తుంది, నీ గతి మారుస్తుంది, నీ పరిస్థితి నీ స్థాయిని మార్చేస్తుంది. అప్పటి వరకు వారు పామరులే, చేపలు పట్టేవాళ్ళే. కానీ వారి మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఎక్కడికి నడిపించిందండి? వారు యేసుతో కూడా, వారి విద్య లేని పామరులని వారిని చూసి ఆశ్చర్యపడిన వారు యేసుతో కూడా ఉన్నవారని, భూలోకమును తలకిందులు చేయవారని లోకం గుర్తించింది. కారణం ఏంటంటే వారి విద్య కాదు, వారి జ్ఞానం కాదు, వారి మోకాళ్ళ ప్రార్థన వారి స్థితిని మార్చి ఒక చేపలు పట్టే వ్యక్తిని మనుషులు ఆత్మలు పట్టే ఒక స్వార్థకునిగా, ఇంకా చెప్పాలంటే ప్రభు యొక్క శిష్యునిగా మార్చివేసింది అతని మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు నీవు నేను ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం ఆలోచించు. నీవు మోకాళ్ళు వేసిన దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, మోకాళ్ళ మీద వంగినటువంటి నీ జీవితాన్ని ఆయన నీ స్థితిని మార్చివేస్తాడు. నీ స్థితిని మార్చివేసి, నీ పరిస్థితిని, నీ గతిని కూడా మార్చివేసి, నీ స్టేటస్ని అమాంతంగా ఆయన హెచ్చిస్తాడు. ఇక 7వ అంశం చివరిది కూడా, నీ మోకాళ్ళ అనుభవం నీ సిలువను ఎత్తుకోవడానికి నేను బలపరుస్తున్నాను. నీ మోకాళ్ళ అనుభవం ఏం చేస్తుందండి? నీ సిలువను ఎత్తుకోవడానికి నేను బలపరుస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 41 నుంచి 43 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 41 నుంచి 40. వారి యొద్ద నుంచి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించను, నీ చిత్తమే తొలగించను, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. ఆ రాత్రి, చివరి రాత్రి భోజన అనుభవం తర్వాత ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి శిష్యులను విడిచిపెట్టి రాతి వేత దూరం వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రభు ఇక్కడ మాత్రమే కాదండి, ప్రభు చాలాసార్లు ప్రార్థించాడు మోకాళ్ళు. అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఏమిటి తెలుసా? తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. రేపటి దినాన ఆయన సిలువ మొయ్యాలండి. రేపటి దినాన ఆయన సిలువ మొయ్యాలి. ఈ దినం ఏం చేస్తున్నారు? ఆయన మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలుగుతున్నారు. మనము ప్రతిదినము సిలువ మొయ్యాలి. మీకు తెలుసా? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారము మనము ప్రతిదినము సిలువ మొయ్యాలి. ఇంకెంత మోకాళ్ళ అనుభవం కావాలి? ఆయన రేపటి దినము సిలువ మోయడం కొరకు, మన పాప పరిహారార్థమే బలియాగముగా తను తాను సిలువ మీద సమర్పించుకోవడం కొరకు ఈ రాత్రి మోకాళ్ళ మీద ఉంటే, ప్రతి దినము సిలువ మోయాల్సిన నీవు నేను ప్రతి దినము దేని మీద ఉండాలి? ఇప్పుడు చదవండి 9:23. మరియు ఆయన అందరితో ఇట్లాను, ఎవడైనా నన్ను వెంబడింపగలని ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకుని ఉపేక్షించుకొని మోకాళ్ళ మీద పడు. అప్పుడు ప్రతి దినపు సిలువ నీకు సిలువ కాదు, అది నీ విలువనిపించే గొప్ప కృప అవుతుంది. ఆయన మన కొరకు ఒక్కసారి సిలువను మోసాడు, కానీ ఈరోజు మన మీద ప్రతిదినము మోయాల్సిన మన సిలువ ఉంది. ఆయనను వెంబడించాల్సినటువంటి మనము ప్రతిదినము మోయాల్సిన ఒక సిలువ ఉంది. ఆ సిలువను మోయాలంటే ప్రియులారా, మనకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్, ప్రతి రాత్రి నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థించాలి. ప్రతి రాత్రి రేపటి ఉదయం నీవు మోయబోయే సిలువ కొరకు ప్రార్థించాలి. ఈ రాత్రి నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే రేపు నీవు సులువుగా సిలువను మోయగలుగుతావు. కనుక నీ సిలువను నీ వెతుకుని ఆయన రాక కొరకు సాగిపోవాలంటే నువ్వు ఖచ్చితంగా మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ జీవితంలో కావాలి. కనుక మోకాళ్ళు అంటే ఊరకనే మనము చెప్పుకునే విషయం కాదు. మోకాళ్ళు మన జీవితానికి నేర్పిస్తున్న పాఠం మోకాళ్ళ ప్రార్థన అనుభవం. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ జీవితాన్ని అద్భుతాలతో నింపేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ యొక్క జీవితంలో ఆపదల నుంచి నేను రక్షిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీవు దేవునికి ఇష్టనిగా ఉండేటట్టు మార్చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నేను బ్రతికిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ స్థితిని మారుస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ సిలువను నీ వెతుకుని నడవడానికి నిన్ను బలపరుస్తుంది. మోకాళ్ళు వేస్తున్నావా? మోకాళ్ళు వేస్తున్నా. మోకాళ్ళు బలపరుచుకోవడానికి ఏం తెచ్చుకుంటాం మనం? మేకకాళ్ళు తెచ్చుకుంటాం. మోకాళ్ళు బలపరుచుకోవడానికి మేకకాళ్ళు తెచ్చుకుంటావు, కానీ నీ మోకాళ్ళు మాత్రం దేవుని సన్నిధిలో ఎన్ని మేకల కాళ్ళు తినేసినా చివరికి మేకకాళ్ళగా అయిపోతాయి. చివరికి ఏమైపోతాయి? మేకకాళ్ళగా అయిపోతాయి తప్ప మోకాళ్ళు వేయినంతసేపు నీ కాళ్ళు బలపరచబడవు. కనుక నేడే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మేకకాళ్ళు మానేసి మోకాళ్ళి నీ జీవితం దేవుడు బలపరుస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ మన జీవితానికి అనుగ్రహించిన కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మా జీవితంలో మోకాళ్ళను
మేము నడవడానికో, కూర్చోడానికో, లేవడానికో ఉపయోగార్థమై ఇచ్చారు అని మేము అనుకుంటున్నాం. కానీ మాకు మీరు మోకాళ్ళు ఇచ్చింది మీ సన్నిధిలో వంగడానికయ్యా. ఆ మోకాళ్ళు మీ సన్నిధిలో వంగితే మా జీవితంలో ప్రతి సమస్య మాకు వంగుతుంది, ప్రతి బలహీనత వంగిపోతుంది, ప్రతి దెయ్యము వంగిపోతుందయ్యా. ఈరోజు ప్రతి సమస్యకు మేము వంగిపోతున్నామంటే కారణం మా మోకాళ్ళు మీ సన్నిధిలో వంగటం లేదయ్యా. మోకాళ్ళ పాఠములో వంగాల్సినటువంటి మోకాళ్ళ గురించి మాట్లాడారు. మోకాళ్ళు వంగితే ఏం చేస్తారో తెలియజేశారు. ఇప్పటికైనా నాయన మోకాళ్ళు మీ సన్నిధిలో నాయన ఉంచుకోవడానికి, మా జీవితాలు బలపరుచుకోవడానికి, విన్న వాక్యం మా హృదయం ఫలింపు చేసి మీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు కొన్ని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.